అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. అందరూ క్షేమంగా బాగున్నారా? అందరినీ ఆనందంగా ఉంచమని భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పబోతున్నాను. జనవరి 17న 1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపతిగా పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఘన నివాళులు సమర్పించుకుంటూ శ్రీకృష్ణదేవరాయలు వంటి పరిపాలనా దక్షుడు లేడని మరీ ఘంటాపదంగా చెప్తున్నాను. తరువాత తిమ్మరుసుని ఎంత బాగా ఆయన చూసుకున్నారో, తర్వాత ఏవేవో అవంతరాలు జరిగాయి అనుకోండి. తిమ్మరుసు ఆయన కన్న కొడుకులా చూస్తే ఆయన తన తండ్రిలా చూసి అప్పాజీ అని పిలిచేవారు. అదొక మంచి గొప్ప విషయం. తర్వాత కంటికి రెప్పలాగా శ్రీకృష్ణదేవరాయలని అప్పాజీ గారు చూశారు. అదొక విషయం. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి ఈరోజండి. జనవరి 17 ఆయన పుట్టినరోజు. కాబట్టి పరిపాలన దక్షుడు, తిరుమల వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు ఆయన శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలదేవి, చిన్నాదేవి, అన్నపూర్ణమ్మ వీళ్ళందరూ ఆయన భార్యలు. అందరూ ఆ స్వామిని బాగా కొలిచి ఆరాధించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆముక్తమాలిక అనే గ్రంథాన్ని రచించారు. అష్టదిగ్గజాలను పోషించారు. రత్నాలు రాసులు అన్ని వీధుల్లో అంగడిలో పోసి అమ్మారు. అంత ఘనకీర్తి సాంద్రత కలిగిన శ్రీకృష్ణదేవరాయలకి ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని యుగాలు అయిపోయినా, ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయినా ఆయన కీర్తి దిగదిగంతాలు మారుమ్రోగాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన లాంటి రాజు మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ అందరికీ నమస్సుమాంజలి.